నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోటి దోల ఎక్కువైతే ఆ పర్యవసానాలని తొందరలోనే చూస్తారు, తొందరలో అనుభవిస్తారు. ముసలాయన అన్నాడు, ముసల రూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఫ్యాట్ కరిగిపోయినట్టుంది, మనిషి నిజ స్వరూపం బయటపడుతుంది. ఎవరనుకుంటున్నారా? గన్నవరం వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ ఎలా రెచ్చిపోయి మాట్లాడాడో, ఎంత వెటకారంగా మాట్లాడాడో ఆ బల్బ్ మాటలు చూసాం. ఇప్పుడు అసలైన ముసల రూపం బయటపడింది. ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించిన గన్నవరం కోర్టు. ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. మళ్ళీ ఫోటోలు క్లియర్ కనబడుతున్నాయా? తెలిపారా? చూడండి ఫోటోలని. వైకాపా నేత వలభనేని వంశీని పీటీ వారెంట్పై అరెస్ట్ చేసి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూర్ పిఎస్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులమని 2 వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వలభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ A2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. SC/ST ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలు ఇవ్వాలని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇంకా నయ్యం, ఋషికొండ ప్యాలెస్లో ఒక రూమ్ కేటాయించమని అడగల, కోరతారు వీళ్ళు. ఎనమంతం అయితే ఏంటి, పడుకుంటాకి ఏంటి ఇబ్బంది? నడువు నొప్పి ఉంటే సాఫ్ అవుతుంది, పరుపులు వేసుకుంటే నడువు నొప్పులు పెరుగుతాయి. వంశీ గారు, ఏది పడితే అది కోరబాకండి, మీ ఆరోగ్యానికి ఇబ్బంది. చక్కగా ఫ్లాట్గా ఉండే ఎనమంతం మీద పడుకుంటే నడువు నొప్పి సమస్యలు ఉండవు. మళ్ళీ దాని మీద పరుపు, ఫైబర్ కుర్చీలు, ఇన్ని ఎందుకండి బాబు? అది జైలు అనుకుంటున్నారా, విడుదల అనుకుంటున్నారా?